మీడియాతో మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే వీళ్ళ డిఎన్ఏలోనే ఈ హత్య రాజకీయాలు, ఈ కుట్రలో కుతంత్రాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎండింగ్ కూడా కాదని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ దస్తగిరి హత్యతో ఇది ఆగుతుందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తలా. ఇటువంటి హత్య రాజకీయాలు భవిష్యత్తులో కూడా వైసీపీ నాయకులు, వైసీపీ అభిమానుల ద్వారా జరుగుతాయని చెప్పేసి ప్రజలు ఇంకా కూడా భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఏదేమైనా సరే ఇటువంటి హత్యల్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే, వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే, ఎవరిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టబోదని చెప్పేసి మనవి చేస్తాను. నేను క్షుణ్ణంగా డీప్గా వెళ్ళి ఎవరెవరిని వీరు మోసం చేశారో, ఎవరెవరు ఈ ఇటువంటి హత్య కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏదైతే 2019లో మభ్యపెట్టి ప్రజల్ని పక్కదో పట్టేసరి ప్రయత్నం చేశారో అటువంటి కుతంత్రాలు ఇంకా ముందు జరగవని చెప్పేసి కూడా నేను సందర్భంగా స్పష్టంగా చేస్తాను. ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద మరి చర్యలు తీసుకుంటాం. 5 సంవత్సరాల్లో ఇటువంటి భూ వ్యవహారాలు, ఇటువంటి లావాదేవీలు, ఇటువంటి భూ కబ్జాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇటువంటి వాతావరణాన్ని, ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించే ఒక ప్రతిపక్షం, ఒక రాజకీయ పార్టీ ఉంటే ఈ రాష్ట్ర మనుగడ ఏమవుతుందో అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఇటువంటి హత్య రాజకీయాలకి ప్రభుత్వం చూస్తూ ఉండదు. కఠినాతి కఠినంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వీళ్ళ మీద శిక్షలు శిక్షిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎస్ కడప జిల్లా గూడూరులో ఇంకా ఇప్పటికి కూడా గృహప్రవేశం కాలేదనేది మాకున్న సమాచారం. గూడూరు అనుకుంటాను. గూడూరులో ఒక ఇల్లు కట్టారు. అంతేకాకుండా వారి కుమారుడు రామాంజరెడ్డి పేరు మీద 30 డాక్యుమెంట్స్ దొరికినాయి. అంటే ఎటువంటి సంబంధాలు ఉన్నాయో ఒకరికొకరికి అనేది, అంటే 5 సంవత్సరాల్లో ఏ విధంగా కడప జిల్లాలో అమాయకులను బెదిరించి ఆస్తులు కారు చౌకగా లాక్కున్నారో కూడా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాయని చెప్పేసి మనం చేస్తున్నాం. వారి మిస్సెస్ పేరు మీద, అదేవిధంగా వారి అబ్బాయి పేరు మీద కూడా, రవీంద్రనాథ్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద కూడా డాక్యుమెంట్స్, ఇన్ని డాక్యుమెంట్స్